హాయ్ ఫ్రెండ్స్, నాస్లిన్ హీరోగా నటించిన మాలీవుడ్ టైమ్స్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. చిన్నప్పటి నుంచి హర్రర్ నవల్స్ చదివి హర్రర్ సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ, మనోజ్ నైట్ శ్యామ్లన్, స్పిల్బర్గ్ని మించిపోవాలని ఆశపడుతూ ఉంటాడు ఒక కుర్రాడు. అలాంటి కుర్రాడు సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఎలాంటి కష్టాలు పడ్డాడు, తన కథని, తన థాట్ని వేరొకడు ముందే తెర మీద ప్రజెంట్ చేసినప్పుడు, తన సినిమాని చావుతో కనెక్ట్ చేసి హిట్ చేద్దాం అనుకున్నప్పుడు, తన సినిమాకి వేరొక కథతో హిట్ చేద్దాం అనుకున్నప్పుడు, డైరెక్టర్గా తన ప్రతిభ మాత్రమే తెర మీద కనపడాలి అని కోరుకునే కుర్రాడు ఎలా ఫీల్ అయ్యాడు, ఏం చేశాడు అన్నది మిగిలిన కదా. నాజిలిన్ బాగానే చేశాడు. ప్రొడ్యూసర్లుగా చేసిన వాళ్ళు, హీరోగా చేసిన బేసిల్ జోసెఫ్, వీళ్ళందరూ కూడా బాగానే చేశారు. అయితే కొత్తదనం ఏమీ అనిపించదు, కొత్తగా ట్విస్టులు కూడా కనపడవు ఈ సినిమాలో. ఫస్ట్లోనే చూపించిన ఒక హర్రర్ పార్ట్కి, క్లైమాక్స్లో వచ్చే సినిమా పార్ట్కి కనెక్షన్ బాగుంటుంది. అయినా సరే ఇదేం పెద్ద గొప్ప సినిమా కాదు, జస్ట్ యావరేజ్ సినిమా. నాస్లిన్ నటన బాగా చేశాడు. అతని ఫ్రెండ్ క్యారెక్టర్లో నటించిన వ్యక్తి, సీడీల్ షాప్ ఓనర్గా నటించిన వ్యక్తి బాగా చేశాడు. 3.5 మెగాపిక్సెల్ కెమెరా కొనడం కోసం దాంతో సినిమా తీయాలని ట్రై చేయడం, కేవలం క్యాండిల్ వెలుతురులో సినిమా తీయాలనుకోవడం, రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్ ఫీల్ అవ్వడం ఆకట్టుకుంటాయి. 1-2 పాటలు ఉన్నాయి కానీ అంతగా ఆకట్టుకోవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కాకపోతే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్లోగా సాగుతూ ఉంటుంది. సినీ ఫీల్డ్లో నిలదొక్కోవాలంటే ఎలాంటి కష్టాలు పడాలి, ఎలాంటి చోరీలు జరుగుతాయి, కథా చౌర్యంతో పాటు థాట్లను కూడా దోచేసుకోవడం, టేకింగ్ స్టైల్ని కూడా దోచుకోవడం లాంటివి ఎలా జరుగుతాయి అన్నది బాగా చూపిస్తారు. అయితే సినీ ఫీల్డ్లో నిలదొక్కోవడానికి ఎలాంటి లౌక్యం ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నది కూడా ఈ సినిమాలో చూపిస్తాడు. పర్వాలేదు అనిపించే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. అదిరిపోయిందని మాత్రం చెప్పలేను. ఈ సినిమా ప్రస్తుతానికి థియేటర్లో మలయాళంలో ఆడుతుంది. ఈ సినిమాలో అందరూ బాగానే చేశారు. ఎక్కడా కూడా కామెడీ ఉండదు, సీరియస్నెస్ ఉండదు. సినిమా అంతా వైఫల్యంతోనే హీరో ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల మనకు కూడా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. హీరో ఎక్కడే గెలిచినట్టు కనపడు, గెలుస్తాడు అనుకునే టైంలో ఏదో ఒక అవంతరం వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.